నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 57లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. బేస్. బేస్ని తెలుగులో ఆధారం లేదా బేస్ అని అంటాం. ద సోల్జర్స్ ఆర్ రిటర్న్ టు ద బేస్. ద సోల్జర్స్ రిటర్న్ టు ద బేస్. సైనికులు బేస్కి తిరిగి వచ్చారు. దిస్ ఐడియా హ్యాజ్ ఎ స్ట్రాంగ్ బేస్. దిస్ ఐడియా హ్యాజ్ ఏ స్ట్రాంగ్ బేస్. ఈ ఆలోచనకు బలమైన ఆధారం ఉంది. క్విట్. క్విట్ని తెలుగులో వదిలివేయు లేదా మానేయు అని అంటాం. హీ డిసైడెడ్ టు క్విట్ హిస్ జాబ్. హీ డిసైడెడ్ టు క్విట్ హిస్ జాబ్. అతను తన ఉద్యోగాన్ని వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు. డోంట్ క్విట్ అంటిల్ యు సక్సీడ్. డోంట్ క్విట్ అంటిల్ యు సక్సీడ్. మీరు విజయం సాధించే వరకు వదిలివేయవద్దు. ప్యాలెస్. ప్యాలెస్ని తెలుగులో రాజభవనం అని అంటాం. ద ఓల్డ్ ప్యాలెస్ ఈజ్ నౌ ఏ మ్యూజియం. ద ఓల్డ్ ప్యాలెస్ ఈజ్ నౌ ఏ మ్యూజియం. పాత రాజభవనం ఇప్పుడు ఒక మ్యూజియం. ద కింగ్ లివ్డ్ ఇన్ ఏ మ్యాగ్నిఫిసెంట్ ప్యాలెస్. ద కింగ్ లివ్డ్ ఇన్ ఏ మ్యాగ్నిఫిసెంట్ ప్యాలెస్. రాజు ఒక అద్భుతమైన రాజభవనంలో నివసించాడు. మిస్టేక్. మిస్టేక్ని తెలుగులో తప్పు అని అంటాం. ఐ మేడ్ ఏ స్మాల్ మిస్టేక్. ఐ మేడ్ ఏ స్మాల్ మిస్టేక్. నేను ఒక చిన్న తప్పు చేశాను. లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మీ తప్పుల నుంచి నేర్చుకోండి. హారబుల్. హారబుల్ని తెలుగులో భయంకరమైన లేదా నీచమైన అని అంటాం. ద వెదర్ వాజ్ హారబుల్ ఎస్టర్డే. ద వెదర్ వాజ్ హారబుల్ ఎస్టర్డే. నిన్న వాతావరణం భయంకరంగా ఉంది. ఇట్ వాజ్ ఏ హారబుల్ మిస్టేక్. ఇట్ వాజ్ ఏ హారబుల్ మిస్టేక్. అది ఒక భయంకరమైన తప్పు. లేబర్. లేబర్ని తెలుగులో కార్మికుడు లేదా శ్రమ అని అంటాం. ద లేబరర్స్ వర్క్డ్ ఆల్ డే. ద లేబరర్స్ వర్క్డ్ ఆల్ డే. కార్మికులు మొత్తం రోజు పనిచేశారు. హార్డ్ లేబర్ బ్రింగ్స్ సక్సెస్. హార్డ్ లేబర్ బ్రింగ్స్ సక్సెస్. కష్టమైన శ్రమ విజయాన్ని అందిస్తుంది. టైప్. టైప్ని తెలుగులో రకం లేదా విధానం అని అంటాం. వాట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్. వాట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్. మీకు ఏ రకమైన సంగీతం ఇష్టం. దిస్ ఈజ్ ఏ న్యూ టైప్ ఆఫ్ కార్. దిస్ ఈజ్ ఏ న్యూ టైప్ ఆఫ్ కార్. ఇది కొత్త రకం కారు. కార్. కార్ని తెలుగులో కారు లేదా వాహనం అని అంటాం. ఐ డ్రైవ్ మై కార్ టు వర్క్. ఐ డ్రైవ్ మై కార్ టు వర్క్. నేను నా కారు పనికి వెళ్ళేందుకు నడుపుతాను. షీ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. షీ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. ఆమె నిన్న కొత్త కారు కొనుగోలు చేసింది. రివర్స్. రివర్స్ని తెలుగులో వ్యతిరేకమైన లేదా తిరిగి మారండి అని అంటాం. ద కార్ మూవ్డ్ ఇన్ రివర్స్. ద కార్ మూవ్డ్ ఇన్ రివర్స్.
కారు రివర్స్లో కదిలింది. హీ చేంజ్డ్ హిస్ డెసిషన్ ఇన్ రివర్స్. హీ చేంజ్డ్ హిస్ డెసిషన్ ఇన్ రివర్స్. తను తన నిర్ణయాన్ని తిరిగి మార్చుకున్నాడు. కనెక్ట్. కనెక్ట్ని తెలుగులో కలుపు లేదా జత చేయు అని అంటాం. కెన్ యు కనెక్ట్ దీస్ వైర్స్? కెన్ యు కనెక్ట్ దీస్ వైర్స్? మీరు ఈ వైర్లను కనెక్ట్ చేయగలరా? వీ నీడ్ టు కనెక్ట్ విత్ అవర్ కస్టమర్స్. వీ నీడ్ టు కనెక్ట్ విత్ అవర్ కస్టమర్స్. మనం మన కస్టమర్లతో కనెక్ట్ అవ్వాలి. హెల్త్. హెల్త్ని తెలుగులో ఆరోగ్యం అని అంటాం. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం మహాభాగ్యం. షీ టేక్స్ కేర్ ఆఫ్ హెర్ హెల్త్. షీ టేక్స్ కేర్ ఆఫ్ హెర్ హెల్త్. ఆమె తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఫెయిల్. ఫెయిల్ని తెలుగులో ఫెయిల్ కావడం లేదా విఫలం కావడం అని అంటాం. డోంట్ బీ అఫ్రైడ్ టు ఫెయిల్, జస్ట్ లెర్న్ ఫ్రమ్ ఇట్. డోంట్ బీ అఫ్రైడ్ టు ఫెయిల్, జస్ట్ లెర్న్ ఫ్రమ్ ఇట్. విఫలం అవ్వడానికి భయపడకు, దాని నుండి నేర్చుకో. హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. అతను పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు. ఐలాండ్. ఐలాండ్ని తెలుగులో ద్వీపం అని అంటాం. వీ విజిటెడ్ అన్ ఐలాండ్ డ్యూరింగ్ అవర్ ట్రిప్. వీ విజిటెడ్ అన్ ఐలాండ్ డ్యూరింగ్ అవర్ ట్రిప్. మా ప్రయాణంలో ఒక ద్వీపం సందర్శించాం. దెర్ ఆర్ మెనీ బర్డ్స్ ఆన్ ద ఐలాండ్. దెర్ ఆర్ మెనీ బర్డ్స్ ఆన్ ద ఐలాండ్. ద్వీపంలో చాలా పక్షులు ఉన్నాయి. స్ట్రాంగ్. స్ట్రాంగ్ని తెలుగులో బలమైన లేదా శక్తివంతమైన అని అంటాం. హీ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. హీ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. అతను బలమైన వ్యక్తి. దిస్ రోప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. దిస్ రోప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఈ కట్టి చాలా బలంగా ఉంది. ఎర్త్క్వేక్. ఎర్త్క్వేక్ని తెలుగులో భూకంపం అని అంటాం. An earthquake shook the city. An earthquake shook the city. ఒక భూకంపం నగరాన్ని కదిలించింది. People ran out during the earthquake. People ran out during the earthquake. భూకంప సమయంలో ప్రజలు బయటికి పరిగెత్తారు. క్యాపబుల్. క్యాపబుల్ని తెలుగులో సామర్థ్యం గల లేదా సమర్థవంతమైన అని అంటాం. షీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద టాస్క్. షీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద టాస్క్. ఆమె పనిని నిర్వహించగల సామర్థ్యం గలది. హీ ఈజ్ ఏ వెరీ క్యాపబుల్ లీడర్. హీ ఈజ్ ఏ వెరీ క్యాపబుల్ లీడర్. అతను చాలా సమర్థవంతమైన నాయకుడు. దీస్. దీస్ని తెలుగులో ఇవి అని అంటాం. దీస్ ఆర్ మై బుక్స్. దీస్ ఆర్ మై బుక్స్. ఇవి నా పుస్తకాలు. డూ యు లైక్ దీస్ ఫ్లవర్స్? డూ యు లైక్ దీస్ ఫ్లవర్స్? ఈ పువ్వులు నచ్చాయా? సచ్. సచ్ని తెలుగులో అలాంటి లేదా అటువంటి అని అంటాం. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. నేను అలాంటి అందమైన ప్రదేశాన్ని ఎప్పుడూ చూడలేదు. హీ ఈజ్ సచ్ ఏ కైండ్ పర్సన్. హీ ఈజ్ సచ్ ఏ కైండ్ పర్సన్. అతను అటువంటి దయగల వ్యక్తి.
మిక్స్. మిక్స్ని తెలుగులో మిశ్రమం చేయడం లేదా కలపడం అని అంటాం. మిక్స్ ద ఫ్లోర్ విత్ వాటర్. మిక్స్ ద ఫ్లోర్ విత్ వాటర్. పిండి నీటితో కలపండి. డోంట్ మిక్స్ బిజినెస్ విత్ పర్సనల్ లైఫ్. డోంట్ మిక్స్ బిజినెస్ విత్ పర్సనల్ లైఫ్. వ్యవహారాన్ని వ్యక్తిగత జీవితంతో కలపవద్దు. గ్రే. గ్రేని తెలుగులో బూడిద రంగు అని అంటాం. హీ ఓర్ ఏ గ్రే షర్ట్. హీ ఓర్ ఏ గ్రే షర్ట్. అతను బూడిద రంగు చొక్కా వేసుకున్నాడు. హర్ హెయిర్ ఈజ్ టర్నింగ్ గ్రే. హర్ హెయిర్ ఈజ్ టర్నింగ్ గ్రే. ఆమె జుట్టు బూడిద రంగులోకి మారుతోంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.